నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? షూర్ అండి. చెప్పండి, బర్త్ డేట్ చెప్పండి. సెప్టెంబర్ 21st 1968. 1968. టైమ్ ఆఫ్ బర్త్ 4:05. తెల్లవారుజామున సాయంత్రమా? తెల్లవారుజాము. సరే, తెల్లవారుజాము. ఏ ఊర్లో పుట్టారు? ఖమ్మం. ఓకే, రైట్. సో ఈ టైం ఎంతవరకు యాక్యురేట్ అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. మీకు సింహ లగ్నంలో పుట్టారు, పుబ్బా నక్షత్రంలో పుట్టారు, అది కరెక్టేనా? అవన్నీ అది సింహ లగ్నం అది తెలుసు సార్, కానీ నక్షత్రం ఉత్తరాషాఢ అని నాకు తెలిసి, అంటే నేను మీకు పేపర్ పంపించాను. అది పేపర్ చూడలేదు. ఉంది. ఉత్తరాషాఢ వచ్చిందని అంటే మనము 21st అంటే వాళ్ళు ఎలా రాస్తారంటే అప్పుడు 22nd తీసుకోవాలి మనం. అర్థమైందా? ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అని చెప్పారా మీకు? మీకు పేపర్ పంపించాను సార్, అదే ఇప్పుడు నేను చూడడానికి లేదు. అది 21st. అంతే అంతే అండి, కరెక్ట్ అండి. ఇది 21st అండి, సరేనా? 21st తీసుకొని మనము తీసుకుంటే వచ్చేస్తుంది 4505. ఇప్పుడు వెరిఫై. ఆదివారం అమావాస్య అయిందనమాట. ఓకే 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 ఓకే, అవును, అమావాస్య వచ్చింది. తెల్లవారలేదు, ఇంకా తెల్లవారితే ఆదివారం అవుతుంది, శనివారం రాత్రి. అవును, పేపర్ చెక్ చేసినానే. సింహ లగ్నానికి, స్థిర లగ్నానికి రవి నక్షత్రం మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. 412. అబ్బా, మనం ఒక 10 నిమిషాలు వెనక్కి తీసుకోవాలి. సో మీరు ఇంట్లో పుట్టారా, హాస్పిటల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారు? హాస్పిటల్. ఓకే, హాస్పిటల్లో పుడితే టైం ఎవరు నోట్ చేసి అంటారు? నాకు నిజంగా ఐడియా లేదు సార్. ఓకే, రైట్, సరే సరే. సో నేను 353 తీసుకుంటున్నాను. ఓకే, సో అప్పటికి మనకు సెట్ అవుతుంది, లేదంటే సెట్ అవ్వదు అనమాట. కాబట్టి 353 అంటే ఒక 7 minutes, అంటే ఒకసారి క్లాక్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టచ్చు. ఒక్కోసారి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి బయటికి మనకు అప్డేట్ చేస్తారనమాట. బేబీ బర్త్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ బర్త్ టైం కన్నా. కాబట్టి ఓకే, సరే సరే సరే, చెప్తాను. సో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ఇప్పుడు యాక్టివ్ గా ఓన్లీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తానండి. ఓకే, నైస్. అదొక్కటే? నేను ఒక రెస్టారెంట్ లో ఇంకా ఉంది నాకు, బట్ నేను యాక్చువల్ గా ఐ డిసైడెడ్ టు ట్రావెల్ అండి. నేను ఇంకా ఓకే తిరగాలనుకుంటున్నాను, చాలు అని ఒక ప్రయత్నం చేస్తున్నాను. సరిపోతుంది, ఇంకా చాలు, కష్టపడ్డాము. ఓకే, అంటే కొన్ని కొన్ని జరిగినాయి అప్స్ అండ్ డౌన్స్. ఓకే, రైట్. కాకపోతే ఇప్పుడు నేను ఫుల్ టైం ట్రావెలర్ అండి. ఒక 39 కంట్రీస్ ట్రావెల్ చేశానండి. ఓకే, నైస్ నైస్ నైస్. అంటే ఇప్పుడు ఉన్న మీ రెవెన్యూ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని సరదాగా తిరగాలని ట్రావెలింగ్ చేస్తున్నారు మీరు, అంతే కదా? అంటే ఇప్పుడు యాక్చువల్ గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏం లేదండి నాకు. ఓకే, దాంతో సంబంధం లేకుండానే తిరగాలని అనుకుంటున్నారు, తిరుగుతున్నారు. ఉంటే మంచిదే, లేదు కాబట్టి నేను అట్లనే మేనేజ్ చేసుకుంటున్నాను నాకున్న వాటితో. ఓకే ఓకే, ఆల్ రైట్ ఆల్ రైట్, సరే. ఓకే, సో ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు అయితే నన్ను? అంటే నేను యాక్చువల్ గా 2008 నుంచి 16 కి, 2008 నుంచి 24 కి గురు మహాదశ అది అయింది కదా. 16 వరకు నేను చాలా అప్ సైడ్, అంటే అప్ సైడ్, వన్ సైడ్ అప్ అయిపోయింది. 16 నుంచి సెకండ్ ఫేజ్ మొత్తం ఎట్లా పైకి వెళ్ళిందో అలాగే డౌన్ అయిపోయినా. ఇప్పుడు శని దశ నడుస్తుందంట, బట్ ఐఎమ్ పీస్ఫుల్. ఓకే, సో ఎట్లా ఉంది చార్ట్ అన్నట్టుగా క్వశ్చన్, అంతేనా? నాకు ఇంకా అంటే అంత ఎక్సైటింగ్ లేదు, కానీ అంత స్ట్రెస్ కూడా లేదు. అర్థమైంది. నా ఫోకస్ అంతా ట్రావెల్. నేను ఫుడీన్ అన్నమాట. ఓకే, ట్రావెల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? సో నేను ట్రావెల్ చేయటం అనేది ఇక ఫుల్ ప్లెడ్జ్ గా 2 years అయింది, కానీ అంత ముందు నుంచి నాకు మొదటి నుంచి ఐ లవ్ ట్రావెలింగ్. 2000 అంటే 98 లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఓకే, సో ఇప్పటికే 39 కంట్రీస్ నేను అన్నట్టు, అందులో 2-3 కంట్రీస్, 4-5 కంట్రీస్ రిపీట్ అయినాయి. సో రిపీట్ కాకుండా 38-39 కంట్రీస్ ఫినిష్ చేశాను సార్. ఓకే, సరే సరే సరే. అక్కడ ఉండే కల్చర్, అక్కడ ఉండే ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, అంతే కదా? అక్కడనే కాదు, నేను ఉండేది అమెరికా అయినా నేను ఇటు ఇండియా వచ్చినప్పుడు, లైక్ లాస్ట్ ఇయర్ వియట్నాం, కంబోడియా పోయాను.
ఓకే. డే బిఫోర్ పటాయా వెళ్ళొచ్చాను. ఎల్లుండి మళ్ళీ మలేషియా పోతున్నాను. ఓకే. ఇండియా నుంచి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఖతారు, ఓకే. రియాద్, బహ్రెయిన్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆయుర్వేద సెంటర్కి వెళ్ళి కేరళలో 15 రోజులు ఉండి మ్మ్. మళ్ళీ అక్కడి నుంచి నేను భూటాన్ వెళ్ళాను. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఓకే. ఓకే. రైట్, రైట్. ఇప్పుడు అర్థమైంది. సో నేను ఒకసారి వెనక్కి వెళ్తాను, చార్ట్ని నేను అనుకున్నట్టుగా మ్యాప్ చేయగలిగితే ఫర్దర్ టైం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ శక్తి ఉందో లేదో ప్రయత్నం చేద్దాం. సింహ లగ్నం వచ్చింది మీది. సింహ లగ్నంలో గురువు, చంద్రుడు, వెరీ గుడ్, అండ్ కుజ అందరు కూడా ప్లేస్ అయి ఉన్నారు. లగ్నాధిపతి అనేవాడు ద్వితీయంలో ఉన్నాడు, బుధుడి యొక్క రాశిలో ఉన్నాడు. సో కానీ బుధుడు అనేవాడు రవి కన్నా అహెడ్ పరిగెట్టాడు. శుక్రుడు తృతీయంలో తృతీయాధిపతి ఉంటే దాని నక్షత్రాధిపతి అనేవాడు లగ్నం మీద ఉన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉన్నది. శని మాత్రం వక్రించాడు, ఆయన అలానే వెనక్కి వెళ్తున్నాడు. ఆ శని నక్షత్రంలో అష్టమంలో రాహు ఉన్నాడు. సో ఈ అష్టమంలో ఉన్న రాహు శని నక్షత్రంలో ఉండడం అనేది ట్విస్ట్ అనమాట. అది ఎక్స్ట్రీమ్లీ వెల్త్ ఇస్తుందా, ఎక్స్ట్రీమ్లీ వెల్త్ పోగొడుతుందా జాతర చూడాలి. అందులోనూ అష్టమంలో ఉన్న రాహుని కుజుడు ఆస్పెక్ట్ చేసినప్పుడు మీకు తెలియని గ్యామ్లింగ్ అంటూ ఉండదు. ఒక్కోసారి మనం గ్యామ్లింగ్కి గురి కాపాడుతాం కూడా, అంటే నష్టపోయేదానికి ఫినాన్షియల్గా ఒకసారి డబ్బులు ఇస్తాను అట్ట కూడా అయ్యేదానికి చేస్తూ ఉంటుంది. చూద్దాం. అష్టమ వ్యాధిపతులు లగ్నం మీద ఉన్నారు కదా, సో వాలిటిలిటీ ఉంటుంది లైఫ్లో. సప్తమాధిపతి వక్రించాడు. సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన వాడు ఇట్లా ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి మ్యారేజా, లేదంటే రిలేషన్షిప్పా, లేదంటే ఒకసారి వైఫ్ హెల్తా, ఇలా కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఒకసారి డిలే ఫర్ మ్యారేజ్ ఇవ్వచ్చు, రకరకాలుగా చేస్తుంది. చూద్దాము. కొన్ని సందర్భాల్లో డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లగ్నాధిపతికి వక్రత్వ దోషం రావడం వల్ల అవి ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనేది చెప్తా. ఇది జస్ట్ ఊరికే గ్లిమ్స్ ఆఫ్ ది చార్ట్లో వెనక్కి వెళ్దాము. వెనక్కి వెళ్ళి చూద్దాము. బాగా మీరు మంచి కమ్యూనికేటివ్ అని చెప్పచ్చు. లగ్నం మీద మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. దీనిలో గురువు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఆయనకి దిగ్బలం వచ్చింది. సో గురువే బలవంతుడు లగ్నం మీద. వెరీ గుడ్. సో గురువు బలవంతుడు అయ్యాడు. గురువు అనేవాడు అష్టమాధిపతి అయ్యి తృతీయాధిపతి నక్షత్రంలో ఉంటూ అష్టమం తృతీయం ఏమవుతుంది, విపరీతం అనమాట. ఇవన్నీ కూడా అంటే మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారో అంతే హార్ష్గా కూడా మాట్లాడే శక్తి ఉంటుంది మీకు. కనిపించిందా? అవును, అగ్రీ సార్. సో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రానివి డిటాచ్ అయిన తర్వాత చాలా సార్లు మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కేతు యొక్క స్టార్లాడు చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు గురువుతో కలిసి. సో మీదంతా హైలీ వాలటైల్, పైకి కిందికి మీరు అన్నట్టు అట్లా తీసుకుపోయే చాటే ఇది. చూద్దాం. లైఫ్ అంతే సార్. ప్లాన్డ్ కాదు ఇది కూడా, అది అట్లా జరుగుతూ ఉంటది. ప్లాన్ చేయను. ఎక్స్ట్రీమ్ రైజ్, ఎక్స్ట్రీమ్ ఫాల్స్ ఉంటుంటాయి. చూద్దాం. ఒకసారి టైం చూద్దాం. 1-2 చెప్తాను మీకు. ఏజ్ స్పాన్ కూడా నాకు చెప్పడానికి ఉంది కాబట్టి మీరు కూడా సరదాగా నాకు కన్ఫర్మ్ చేయొచ్చు. సో నేను వెనక్కి వెళ్ళి చెప్తాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ మార్స్. ఇంపార్టెంట్ ఇయర్ని పిక్ చేయడానికి చూస్తున్నాను. ఇదిగోండి 93లో 92-93 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. అంటే బుధుడు అనేవాడు తొలలో ఉన్నాడు కానీ వక్రించి వెనక్కి వచ్చేసాడు కుజ నక్షత్రంలోకి. ఆ వక్రించి వెనక్కి వెళ్ళి ప్రోగ్రెసివ్ 10th హౌస్కి స్క్వేర్ ట్రైన్ ఫామ్ చేశాడు. కానీ అది స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రాహుదశ వచ్చింది. రాహులో రాహు నడుస్తూ ఉన్నది. 92 సెప్టెంబరు, 93 సెప్టెంబరు. అంటే మన డెసిషను, వాట్ ఎవర్ ఎడ్యుకేషను, ప్రొఫెషను అది లేట్ అవ్వడానికో, ట్విస్ట్ అవ్వడానికో, ఏమేం జరగాలో అలా ట్విస్ట్ చేస్తుంది అనమాట. అలా ట్విస్ట్ లాగా మీకు కనిపించిందంటారా లేదంటారా? ఎందుకంటే రెట్రోగ్రేట్ అయ్యి రెట్రోగ్రేట్ సాటర్న్ కూడా సెక్స్టైల్ ఇస్తుంది. ఇది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఎక్స్పెక్టెడ్గా మనం పాజిటివ్గా చెప్పేదానికి లేదు. సో దీనికి 3 years తర్వాత మనం చెప్తా కానీ బట్ ప్రస్తుతానికి మాత్రం బాగా ట్విస్ట్ రిజల్ట్. 92-93 ఈజ్ వెరీ ఛాలెంజింగ్ రిజల్ట్స్ అని చెప్తాను. సో అక్కడ మీ కెరియర్ కానీ, ఆపర్చునిటీస్ కానీ ఇబ్బంది చెప్తా, నెగిటివ్ చెప్తా, పనిచేసేయా లేదా? 92-93లోనా అండి? అవును. 92-93లో నేను స్టాక్ మార్కెట్ లో ఉన్నాను. యాక్చువల్ గా చాలా బాగా చేస్తున్నాను. ఓకే. బట్ బాగా స్పెక్యులేషన్ లోకి వెళ్ళిపోయాను నేను. అంటే నష్టపోయినట్టే కదా? అంటే నేను కావచ్చు 92-93 నష్టం అని కూడా పూర్తిగా చెప్పను కానీ నిలుపుకోలేదు.
వాట్ ఎవర్. ఇప్పుడు ఒక్కోసారి ఎలా చెప్తాను నేను ఇలా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు పెట్టాం, 50 రూపాయలు వచ్చాయి. ఓకేనా? ఈ 50 రూపాయలు ఉద్యోగం అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఏదో వచ్చాయి. ఇవన్నీ వేరే ఒక అవసరానికి మనం ఇచ్చేసామంటే కుడి చేతిలోంచి డబ్బు ఎడమ చేతులు ఇచ్చేసిన తర్వాత ఇంక ఏమి బ్యాలెన్స్ జీరో కదా, జీరో ఆర్ మైనస్ కదా. అదైతే కరెక్ట్ సార్. అది మనము గ్రోత్ గా తీసుకోలేం. నాకు 10కి 100 వచ్చాయి, 1000 వచ్చాయి అంటే యూ కెనాట్ కౌంట్ యాజ్ అ గ్రోత్. సో అది సో మనము స్మూత్ గా ఫీల్ అవుతాం కానీ బట్ ఇదంతా కూడా నెగిటివ్ రిజల్టేజ్ ఇచ్చింది. అది డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ అని చెప్తున్నాను. అంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అది మనకి ఫేవరబుల్ గా రావట్లేదు అని నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేశాను. సో ఆ స్టాక్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది ఎక్స్పెక్టెడ్ గా రాలేదు. తర్వాత చెప్తాను మళ్ళీ. ఓకే, దాని తర్వాత అప్పుడు ఏం చేస్తానో మీరే చూసుకోండి. సో 95 సెప్టెంబర్ 96 సెప్టెంబర్లో మీకు గురువు అష్టమాధిపతి కాకుండా పంచమాధిపతి కూడా అనమాట. సో కాబట్టి ఇక్కడ కొంచెం బెటర్ రిజల్ట్స్ చెప్తాను నేను. కాబట్టి ప్రోగ్రెసివ్ 10,000 అనేది ఫేవరబుల్ రిజల్ట్ మళ్ళీ ఫామ్ చేసింది. కాబట్టి ప్రోగ్రెసివ్ సన్ కూడా వీనస్ మీద నుంచి వెళ్తున్నాడు కాబట్టి 94, 95, 96లో మీకు కొంత ప్రోగ్రెస్ని ప్రిడిక్ట్ చేస్తాను. సో ఆ ప్రోగ్రెస్ వచ్చినట్టు మీరు భావిస్తారా, భావించరా? ఎందుకంటే ప్రొఫెషన్కి మీకు ఏదైతే కావాలో ఆ స్కిల్ సెట్ నేర్చుకోవడమో, ఒక ఉద్యోగంలో ఉండడం, ఒక డైరెక్షన్గా మీకు ఒక క్లారిటీ రావడము, అదంతా కూడా ఆ 96 ఆ ప్రాంతంలో 96, 97, 94 నుంచి కూడా చెప్తాను, 98 వరకు కూడా ప్రోగ్రెస్ సైడ్ ప్రిడిక్ట్ చేస్తాను. మీరు ఒకటి ట్రావెలింగ్కి చెప్పారు, ఒక ఈవెంట్ నేను అబ్రాడ్ మూవ్ అయినట్టుగా అని చెప్పారు. దానిలో మధ్యలో ఒక ట్విస్ట్ కూడా చెప్తాను. ప్రోగ్రెస్ వీనస్ కూడా 10,000 అపోజిషన్ ఇచ్చింది, 96లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది, కానీ అది పెద్ద పని చేయలే, మొత్తానికి ముందుకు పోయింది. సో 94 నుంచి 97, 98 వరకు గ్రోత్ ప్రిడిక్ట్ చేశా. అంటే ఇప్పుడు ఇంతకుముందు స్టాక్ మార్కెట్ లాస్ నుంచి బయటకు వస్తే ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయ్యి ముందుకు పోతా ఉందని చెప్తా. పనిచేసిందా? యాక్చువల్ గా చెప్పాలంటే లేదు సార్. 96లో మ్యారేజ్ అయింది, 95లో స్టాక్ మార్కెట్ అది కొలాప్స్ అయిన టైంలో యాక్చువల్ గా నా కొలీగ్స్ చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను చెప్పాలంటే నేను అక్కడ దాకా పోకుండా నష్టాలతో బయటకు వచ్చే కాపాడుకున్నా అని చెప్పాలి. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు కదా, ఇది 92లో స్టార్ట్ అయింది, ఇక్కడ రిజల్ట్ ఇచ్చింది. మీరు దానిలో నుంచి అప్పుడు బయటకు వచ్చారా ఆ స్టాక్ మార్కెట్ లోంచి? 96 మ్యారేజ్ ముందు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చారు, అర్థమైంది. ఇది ఏదైతే బయటకు వస్తారనేది అది ఇక్కడ స్టార్టింగ్ పాయింటే చెప్పేసింది. ఓకే, సో మ్యారేజ్ అయింది. మరి మ్యారేజ్ సస్టైన్ అయ్యిందంటారా, సస్టైన్ కాలేదంటారా? యాక్చువల్ గా మ్యారేజ్ నాది డివోర్స్ అయింది. అది ఏ ఇయర్ లో డివోర్స్ అయింది? 2021లో. ఓకే, 2021 అంటే చాలా దూరం ఉన్నది కదా, అర్థమైందా? సో అప్పటిదాకా నడిచింది, అర్థమైందా? అప్పుడు విత్ ఇన్ ఏ ఇయర్ లో మ్యారేజ్ డివోర్స్ అయితే అక్కడ మనకి చాలా ఛాలెంజింగ్ గా చెప్పాలి. అక్కడ బానే ఉంది, అంటే మనం ఆ వివాహ యోగాన్ని ఎంతో కొంత అనుభవించగలిగాం, అర్థమైందా? ఇక్కడ సప్తమాధిపతి వక్రిగా ఉన్నాడు, సప్తమ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ రాహు అష్టమంలో ఉన్నాడు. అవి రెండు దోషాలే. కాకపోతే ఇక్కడ ఫేవరబుల్ టైంలో జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అసలే లేదనే దానికన్నా ఇగో 100 అసలే ఏం లేదనే దగ్గర కన్నా ఒక 70 రూపాయలు నీకు ఇస్తున్నానంటే హ్యాపీయే కదా, అర్థమైందా? సో 100లో 70 ఇస్తున్నానంటే సంతోషమే కదా. సో కాబట్టి ప్రస్తుతానికి జరిగింది. ఓకే, స్టాక్స్ నుంచి మీరు బయటకు వచ్చి మరి కొత్త స్టెప్ తీసుకున్నారా? వేరే ఏదైనా చేయాలనే దానికి వచ్చారు కదా ఈ 96, 97లో. 98లో ఐటీ రిక్రూట్మెంట్స్ మొదలు పెట్టాను. కమ్యూనికేషన్ కన్సల్టింగ్ ఏదైతే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పామో దానిలోకి వెళ్ళారు, అర్థమైందా? సో నేను ఏం చెప్తున్నానంటే దీని గ్రోతే చెప్తా. అంటే ఇది మీకు వర్కౌట్ అయ్యే విధంగా పోతా ఉంది, అర్థమైందా? సో నెగిటివ్ గా పోవట్లేదు, నెగిటివ్ నుంచి బయటకు వచ్చి ఇంకో డైరెక్షన్ చేంజ్ అయింది, మీకు పాజిటివే చెప్తా నేను. అంటే దీని నుంచి సంపాదించుకుంటా. ఇంతకుముందు స్టాక్స్ చెప్తే దానిలో సంపాదించుకో బాబా అని చెప్పేసినప్పుడు దీనిలో ఆపోజిట్ గా ఇక్కడ సంపాదించుకుంటారు, మీరు ఎదగలుగుతారు, మీకు కొంత గ్రోత్ వస్తుంది అని చెప్తా. ఒక 3-4 ఏళ్ళు అయితే చెప్తా. 97, 98, 99 ఇవన్నీ ఓకే. అంటే మీరు ఏదైతే ఫ్లోలో వెళ్తున్నారో మీ ఫ్లో వర్కౌట్ అవుతుంది, ఓకే అని చెప్తాను. ఓకే, దాని తర్వాత 2001 ఇంచుమించుగా ప్రోగ్రెసివ్ 10,000 మళ్ళీ సన్తో స్క్వేర్ అయింది. ఇక్కడ నుంచి 3 ఏళ్ల వరకు మనం మళ్ళీ ఎక్స్పెక్టెడ్గా చెప్పలేమన్నమాట. ఓకే, అంటే మళ్ళీ డౌన్ఫాల్ చెప్పాలి, మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ చెప్పాలన్నమాట. సో 2001, 2002 ఇవన్నీ ఛాలెంజింగ్ రిజల్ట్ చెప్తాను. మీ కెరియర్, ఇప్పుడు మీ కన్సల్టెన్సీ పెట్టానన్నారు, మీ కన్సల్టెన్సీలో వచ్చే ఛాలెంజెస్ వాట్ ఎవర్. సో ఈ 1, 2, 3 ఇదే కాకుండా ఈగో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్లో మీరు ఈగో ప్రాబ్లమ్స్ అంటారా, అవన్నీ కూడా మీరు 2000 నుంచి 2002 లోపు అలా ఒక 2.5 years ఆ మిక్స్డ్ ఫేజ్ మధ్యలో ఒక బ్రేక్ ఉంది, మళ్ళీ ప్రోగ్రెస్ ఉండి మళ్ళీ ఫాల్ ఉందన్నమాట. అంటే పెరిగినట్టే పెరిగి మళ్ళీ పడిపోద్ది, కానీ ప్రస్తుతానికి ఒక ఇంటర్వెల్ గ్యాప్ ఇద్దాం. బట్ 2002 కొంత ప్రాబ్లం చెప్తా. పనిచేసిందా? 2000లో నేను సింగపూర్ లో ఉన్నాను, బానే ఉన్నాను. 2001లో అమెరికా వెళ్ళాను.
స్ట్రగుల్స్ స్మాల్ టైమ్ జాబ్స్ రెస్టారెంట్ లో చేస్తూ 2003 వరకు స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. ఓకే. బట్ డౌన్ ఫాల్ అండ్ 2003 నుంచి 3 వరకు ఇది నా పరిస్థితి యాక్చువల్. అంటే అనుకున్నంత అంటే సస్టైన్ అవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం, అనుకున్నట్టుగా పోలేదు. నేను కంప్యూటర్స్ దాంట్లో లేను, నాదంతా బిజినెస్. అదే ఏదైనా కానీ మనకి గ్రోత్ సైడ్ పోవట్లేదు, అర్థమైందా? మీరు ఎక్కడైనా ఉండండి, మీకు పాజిటివ్ గా గ్రోత్ గా నేను మనీ మేక్ చేస్తున్నాను, కంఫర్టబుల్ గా నాది సెటిల్ అవుతుంది అన్నట్టుగా డైరెక్షనల్ గా పోవట్లేదు. అది డ్రాప్ అయింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు కన్సల్టెన్సీ అనేది 3-4 ఇయర్స్ చెప్పిన తర్వాత మనం చార్ట్ ని డ్రాప్ చేసినాం. డ్రాప్ చేసినప్పుడు ఇప్పుడు మరి అక్కడి నుంచి ఇటంతా మనం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది కదా, అది డ్రాప్ అయింది. అదే డ్రాప్ ని ప్రిడిక్ట్ చేసినాం. ఓకే, దాని తర్వాత ఒక 1 ఇయర్ అట్లా పర్వాలేదన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం చెప్తాం. అంటే మళ్ళీ నాకు ఏదో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పినా కూడా అది కూడా సస్టైనబుల్ ఆపర్చునిటీ కాదనే మళ్ళీ ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ 2005లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ యూరేనస్ కి స్క్వేర్ అవుతూ ప్రోగ్రెసివ్ బాగానే ఉన్నాడు. బట్ కాకపోతే 2005లో మీకు రాహులో రవి జరుగుతున్నాడు. రవి పర్వాలేదు, బట్ కాకపోతే ఒక పెద్ద మనం దానికన్నా ముందు చూద్దాం ఆగండి. చంద్రుడు శుక్రుడు, శుక్రుడు వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. పర్వాలేదు దశాభుక్తులు కానీ, బట్ కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఇక్కడ ఆ 5 దగ్గర కొంచెం క్లమ్జీనెస్ కనిపించింది. సో కాబట్టి అప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, పేరెంట్స్ హెల్త్ కానీ లేదంటే రిలేషన్షిప్ కానీ మళ్ళీ వాట్ ఎవర్ ఏది ఉందో అది కొంచెం ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఒక 5-6 నెలలు చూడండి. 2005 సెప్టెంబర్కి బిఫోరే చూసుకోండి. అంటే నాకు జ్ఞాపకం లేదు, వదిలేసేయండి. మళ్ళీ చెప్తాను. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ప్రోగ్రెస్ వచ్చినప్పుడు చూద్దాం, అప్పటిదాకా నడుస్తూ ఉంటుంది. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ 0 degrees, ప్రోగ్రెసివ్ 10,000 9 degrees, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, వెయిట్. రాహు దశ నడుస్తూ ఉంది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన వాళ్ళు లేరు. రాహు స్టార్లో రెట్రో అయ్యాడు. కాబట్టి ఏంటంటే మనం ఫైనాన్షియల్గా కమిటెడ్ సేవింగ్ చేసే విధంగా రాహు దశని మనం ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో 2008 వరకు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ గురుదశ వచ్చింది. ఓకే, గురు జరిగాడు. ఓకే, కానీ వస్తుంది ఒక అవకాశం వస్తుంది, చెప్తాను. ఇదిగో 2012లో ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు. ఆకస్మికంగా మనకి యోగించే ఒక యోగం ఒక యాక్టివేట్ అయింది. ప్రోగ్రెసివ్ 10,000 ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ఓకే. ఇక్కడ మనం ఒక ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. సో కాబట్టి ఈ 11, 12, 13 మధ్యలో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా విత్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా గ్రోత్ ఇచ్చినట్టు అనిపించిందా లేదా? 2008 నుంచి కంటిన్యూస్ గా 13-14 వరకు కంటిన్యూస్ గ్రోత్ లోనే ఉన్నాను సార్. ఓకే, ఈ మేజారిటీ ఆఫ్ మనీ అంతా కూడా ఇక్కడ మీకు 11, 12, 13 ఇక్కడ బాగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అంత ముందు కూడా వర్కౌట్ అయింది, అప్పుడు కూడా వర్కౌట్ అయింది. ఓకే, సరే వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు ఇది యురేనస్ని కంజైన్ చేసేంత వరకు మనం చెప్పేదేం లేదు. సన్ను కూడా కంజైన్ చేశాడంటే స్లో డౌన్ అవుతుంది. ఇదిగో ఇక్కడ 15 తర్వాత 15 సెప్టెంబరో 16 సెప్టెంబర్ అంటే మీరు అన్నట్టుగా సేమ్ గురుదశ సెకండ్ హాఫ్ తీసుకుంటే ఏమవుతుంది, 8,000 ఆపరేట్ అవుతుంది. ఓకే, ఆపరేట్ అయినప్పుడు 10 రూపాయలు ఉన్న దగ్గర మనం 20 రూపాయలు పెట్టాలనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ పెంచుతాం అనమాట. పెంచితే ఈసారి అది వర్కౌట్ కాదనమాట. సో ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పేటట్టుగా డైరెక్షనల్గా వెళ్ళట్లేదని చెప్తాను అనమాట. సో అగ్రెసివ్ స్టెప్ ఏదైతే తీసుకుంటారో ఈ అగ్రెసివ్ స్టెప్స్ ఒక 3-4 ఇయర్స్ వరకు పనిచేయవు. సో ఇవే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతాయి అని చెప్తాను నేను. అంటే గురువులో శుక్రుడు జరుగుతున్నాడు అంటే 3, 8 ఇట్లా అష్టమం తృతీయం ఆపరేట్ అవుతుంది కదా. సో 16 ఆగస్టు 19 ఏప్రిల్ అనేది మీకు ఒక ఛాలెంజింగ్ పీరియడ్. ఎక్స్పాన్షన్ అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే ఇక్కడ దెబ్బతింటుంది అనమాట. ఏం తీసుకోకపోతే న్యూట్రల్గా ఉంటుంది. కాకపోతే అది ఫ్యామిలీ హెల్త్, వైఫ్ రిలేషన్షిప్ ఇదైనా పనిచేస్తుంది అనమాట. ఇవే మేజర్గా మీకు డిస్ప్యూట్స్ రావడానికి కూడా ఈ పీరియడ్ బాగా వర్కౌట్. ఎందుకంటే శుక్రాయిజ్ కలత్రకారక, ఆ స్టార్లో గురువు ఉన్నాడు, దశాభుక్తి వచ్చింది. సో కాబట్టి ఇవి రకరకాల ఇష్యూస్ అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ గెట్ ఇన్వాల్వ్డ్, అవన్నీ కూడా లీడ్ చేస్తూ ఉంటాయి అనమాట. 2015 నుంచి చాలా మీరు అన్నట్టు నేను చాలా పెద్ద లెవెల్లో బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ తో మాధురి దీక్షిత్, ప్రభుదేవ్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి
ఆ ఒక సంవత్సరం ఒక షోలో ముగ్గురం కలిసి చేసాము, మెయిన్ కంపెనీ నాది. ఓకే. సో అక్కడ $2 million పోయాయి నాకు, వేరే వాళ్ళు మా పార్ట్నర్స్ మోసం చేయటం. ఓకే. 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 అంటే నా షేర్కి నేను కట్టుకుంటే సర్వైవ్ అయ్యేవాడిని. సో ఓకే. ఆ ఓకే. 2015 నుంచి మీరు అన్నారు ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది అదంతా. అవునవును. Yeah. అవన్నీ అయినాయి. అవి ఎక్స్టర్నల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో అది ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ తర్వాత ఇంకా ఇప్పుడు పికప్ అవ్వట్లేదు చార్ట్, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయింది, ఇప్పుడు పికప్ అవ్వట్లేదు చార్ట్, అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్, ఏది చేసినా సెల్ఫ్ ఎఫర్ట్. 2021 అంటే ఒకటి వస్తుంది, చిన్న అవకాశం వస్తుంది చెప్తాను. అది 22లో కొంచెం చిన్న అవకాశాన్ని స్టెప్ తీసుకుంటా ఉంది. ఉన్నదానిలో ఒకటి చిన్న అవకాశం చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్క్స్కి ట్రైన్ అయింది. అంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్ అది ఇది అన్నారు కదా, మేబీ అట్లాంటివి ఏదన్నా చిన్న అవకాశం ఈ లాస్ట్లో, అంటే గురువులో రాహు వచ్చాడు కదా చిత్రదశ, ఆ 22 సెప్టెంబర్ దగ్గర చిన్న ఒక లిఫ్ట్ అనేది కొంతవరకు తీసుకుందని చెప్తాను అనమాట. అంటే ఇప్పటిదాకా సరిగా లేదు, సో ఇప్పుడైతే ఒక చిన్న లిఫ్ట్ తీసుకుంది, అది నడుస్తూ ఉంది. 23 కానీ 24 కానీ అట్లా పోతా ఉంది. ఓకే. సో ఇప్పుడు 10th హౌస్ స్క్వేర్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. రెట్రో దానికి జరిగింది కాబట్టి బెనిఫిషియల్గా, అంటే పాజిటివ్గా ఉంది, పీస్ఫుల్గా ఉందని చెప్తాను, నెగిటివ్గా చెప్పను. సో 22 నుంచి మళ్ళీ పరిస్థితి, అంటే ఇప్పుడు అంతా రిటర్న్ అయిపోతుందా అంటే రిటర్న్ కాదు. సో కానీ కొత్తగా ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు 100 రూపాయలు 90 పోయాయి, 10 ఉన్నాయి, ఈ 10 12 అవుతుంది, 13 అవుతుంది, అలా మనం ఆలోచించాలి అంతే. సో ఆ విధంగా మనం ఇక్కడ పీస్ఫుల్నెస్ని మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసినామని చెప్తాను అనమాట. యాక్సెప్టెడా? అంటే ఇప్పుడు ఈ 22 నుంచి 2022 నుంచి ఇంచుమించుగా కొంత స్టెప్ అనేది ముందుకు పోయిందని చెప్తున్నా నేను. అంటే ఫైనాన్షియల్ గా వెనక్కిపోయాను. యాక్చువల్ స్టాక్ మార్కెట్ లో హెవీ లాసెస్. స్టాక్ పట్టుకుంటే అంతేలే, స్టాక్ పట్టుకుంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నెగిటివ్ టైం జరిగినా కానీ మీకు అట్లా జరిగే అవకాశం ఉంటుంది. సరే, ఓకే. అది వదిలిపెట్టేసేసి వేరే రెస్టారెంట్ కానీ అదర్ సోర్స్ కానీ కొంచెం పర్వాలేదా? లేదండి, యాక్చువల్ గా ఏమీ లేదు. ఓకే, ఏం లేదు. సో ఇప్పుడు 24 సెప్టెంబర్ తర్వాత ఏమైనా చేశారా? 24 సెప్టెంబర్ తర్వాత నేను ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో స్లోగా ట్రై చేసి రికవరీ మోడ్ లోకి వస్తున్నాను అంతే. అది ఎప్పటి నుంచి వస్తున్నారు? డిసెంబర్, అట్లా నవంబర్ డిసెంబర్ నుంచి. ఓకే, కొంచెం నడుస్తా ఉన్నది. ఓకే, 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది కాబట్టి రెట్రోగ్రేడ్ ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది మళ్ళీ వచ్చింది. అదే ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది, అందుకే నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. 23 నుంచి అది నెగిటివ్ నుంచి బయటకు వచ్చి కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతా ఉన్నది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ కూడా యురేనస్కి స్క్వేర్ అయితే కొంచెం మానసికంగా ఎమోషనల్ లోనెస్ అవన్నీ చెప్పాలన్నమాట. ఓకే, బట్ కొంతవరకు ఇప్పుడు పర్వాలేదు. సరే, ఓకే. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాను. ఒక 10లో ఒక 7-8 మార్కులు ఇవ్వచ్చా నాకు? ఓకే, ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? అయితే ఫర్దర్ టైం చెప్పాలి నేను, అంతేనా? ఇంతకీ పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా? మెజారిటీ ఈవెంట్స్ ని కొన్ని మంత్స్ అటు ఇటుగా ట్యాప్ చేశానా లేదా అంటున్నా? చేయగలిగారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ముందుకు వెళ్దాము. ఈ ఆస్పెక్ట్ అయితే ఓకే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? స్టాక్సే చేయాలనుకుంటున్నారు, ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా వేరే ఏం చేయను, స్టాక్స్ ఒకటే చేసి ఇంకా ట్రావెల్ అంతే. ఓకే, రైట్. బుధుడు అనేవాడు ఏంటిది, ఈ యొక్క కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు లగ్నం మీద ఉన్నాడు, బుధ నక్షత్రంలో గ్రహం ఏమీ లేదు. సో ఇది పర్వాలేదు. కాకపోతే శని అనేవాడు సరిగ్గా ఎక్స్పెక్టెడ్గా లేడు, అందుకే మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవుతా ఉంది. అంటే పీపుల్ మేనేజ్మెంట్ దగ్గర మనం కొంతవరకు మిస్ అవుతున్నాం. కొన్నిసార్లు బాగా పనిచేస్తుంది, కొన్నిసార్లు దెబ్బ పడుతుంది అనమాట. సో ఓకే, రైట్. సరే, స్టాక్స్ గురించి మాట్లాడతా. సో ఇప్పుడు టైం చెప్తాను. సో 25, 26 మీకు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకేనా? 27 కూడా ఓకే, 28 కూడా ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సన్ 28, 29లో మీకు శనిలో బుధుడు వస్తాడు. శని బుధులు ఈ లగ్నానికి పాపులు కదా, అర్థమైందా? పాపులు కాబట్టి ప్రోగ్రెసివ్ సన్ ఎప్పుడైతే 10th హౌస్ అపోజిషన్ విత్ స్క్వేర్ విత్ నెటల్ మార్స్ ఫామ్ అవుతాడో ఇది కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఇది ఎట్టా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బర్త్ టైం, మీ బర్త్ టైం అదైనా ఇదైనా అదే. సో కాబట్టి 28 వరకు స్టాక్స్ ఓకే. 28 దగ్గర మీరు ఒకవేళ స్టాక్స్లోనే ఉంటే భారీగా టఫ్ ఛాలెంజ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ట్రావెలింగ్ అయితే చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇంకో 3 years వరకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ 3 years తర్వాత పరిస్థితి అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే,
ఇప్పుడైతే బాగానే ఉంది. ఓకే, ఈ 3 years ప్లాన్ వరకు అయితే బాగానే ఉన్నది ట్రావెలింగ్కి. అప్పుడు మళ్ళీ మీరు డిసైడ్ చేయొచ్చు 29లో, మళ్ళీ డిసైడ్ చేయొచ్చు 29లో అది చెయ్యాలా వద్దా, వేరే చేయాలా అనేది ఆలోచించవచ్చు. ఓకే, 28 వరకు అంటే ఇప్పుడు 3 years ఓకే చెప్తున్నా నేను మీకు. 3 years వరకు పీస్ఫుల్ గా చెప్తున్నా నేను. ఓకే, తర్వాత బుధభుక్తి కొంచెం ఎక్స్పెక్టెడ్ లేదు, ఎందుకంటే బుధుడి స్టార్ ఆడిన కుజుడు శని వెనక్కి వెళితే దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోలేం. దాని తర్వాత ఏముంది, ప్రోగ్రెస్ మెర్క్యూరీ కూడా అది అవుతా ఉంది కదా. సో ఆస్పెక్ట్ ఏమీ లేదు, ప్రోగ్రెసివ్ 10th house. అమ్మాయి చాలా రోజులు పట్టింది ఆస్పెక్ట్ రావడానికి. ఆస్పెక్ట్ ఆల్మోస్ట్ లైక్ 34కి వచ్చింది, మళ్ళీ 34కి ఫ్రీ అయింది. అంటే నేను మీకు హైలీ ఏంటిది ఇన్స్ట్రక్షన్ వార్నింగ్ లాంటిది అనుకోండి. 2028 నుంచి 2034 లోపు ఈ స్టాక్స్, పర్సనల్ హెల్త్ ఇవన్నీ చాలా కాన్షియస్గా చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ చార్ట్ ఫ్రీ అవుతుంది, అప్పుడు మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు మీరు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఈ మధ్యలో నేను పోగొట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ తర్వాత అదే ఇబ్బంది కదా. సో అది ఓకే. ఆ తర్వాత చార్ట్ చాలా వరకు మీ ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటుందో అప్పటి వరకు వెళ్ళొచ్చు అనమాట. అంటే నేను ఏం చెప్తున్నానంటే శనిలో బుధుడు దగ్గర నుంచి యాక్టివేట్ చేయాలి. అంటే శని యోగిస్తున్నాడు అనమాట. ఓకే, శని పర్వాలేదు, దాంతో ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే శని ఆక్యుపైడ్ బుధ నక్షత్రం, అందుకోసమే ఆ బుధభుక్తి పని చేయలేదు. అర్థమైందా, బుధభుక్తి పని చేయలేదు. దాని తర్వాత బుధుడి తర్వాత నెక్స్ట్ కేతు వస్తాడు. కేతు స్టార్లడ్ మూన్ పర్వాలేదు, అంటే అవన్నీ ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. తర్వాత శుక్రుడు వస్తాడు, శుక్రుడు స్టార్లడ్. సో శని ఫస్ట్ హాఫ్లో పని చేయట్లేదు, సెకండ్ హాఫ్లో పని చేస్తున్నాడు. అంటే మీకు దశలు అనేవి ఒక హాఫ్ పని చేస్తే ఒక హాఫ్ పని చేయట్లేదు చార్ట్లో. అర్థమైందా, ఎందుకంటే మీకు లగ్నాన్ని లీడ్ చేసేది ఎవరు, గురువు అనమాట. గురువు ఎవరు, అష్టమ పంచమాధిపతి. ఆయన తృతీయాధిపతి నక్షత్రంలో ఉంటూ తృతీయాధిపతి పాపి అవ్వడం, ఆ నక్షత్రంలో ఉండడం వల్ల హాఫ్ ది వే వర్క్ అవుతుంది చార్ట్. హాఫ్ ది వే పాజిటివ్ గాను, హాఫ్ ది వే నెగిటివ్ గాను మధ్యలో ప్రమాదాన్ని ఇస్తా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే ట్రావెలింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో 3 years సరిపోతుంది కదా మీకు సరదాగా తిరగడానికి, ఇంకా కావాలా? నేను తిరుగుతూనే ఉంటా సార్, ఇంకా నేను 100-120 దేశాలు తిరుగుతూనే ఉంటా, తిరగలేనప్పుడు ఆగుతా. అదే సో ఈ 3 years లో మాక్సిమం మీరు కవర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అది నేను చెప్పేది. హోప్ఫుల్లీ కవర్ చేస్తారు. రైట్. అంతేనా, సరిపోయిందా అనాలిసిస్? నచ్చిందా? షూర్. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? 3 years హోప్, ఆ తర్వాత కొంచెం కేర్ గా ఉండాలి, కేర్ఫుల్. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక 4-5 ఏళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది అనమాట చార్ట్. ఓకే, ఈ ఏజ్ చార్ట్, ఏజ్ ఏం చూపిస్తుంది సార్ మన లైఫ్ స్పాన్? లైఫ్ స్పాన్ చెప్పరు కదా. ఓకే, నో ప్రాబ్లం. అది రైట్ ప్రాక్టీస్ కాదు కాబట్టి చెప్పరు, అంతే. ఓకే, మీ శక్తి కొద్దీ మీరు వెళ్ళిపోవడమే ముందుకి. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.